ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తోంది. దీంతో కొందరు వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ రక్షణ కవచం కోసం ప్రయత్నిస్తున్నారు. జనసేన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో అక్కడ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకీ ఇదంతా ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? ఎవరా మంత్రి? అమాత్యుని వ్యవహార శైలిపై కూటమిలోని మిగిలిన పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారా? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో గుంటూరు జిల్లా వైసీపీ నేతలు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు తిరుగులేదన్న ఉద్దేశంతో చెలరేగిపోయారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు. అధికారం ఉందని వెర్రవీగి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, కూటమి పవర్లోకి వచ్చిన తర్వాత జగన్ జమానాలో తప్పులు చేసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ జరిపి చట్ట ప్రకారం శిక్షిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వంతు రాబోతోంది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూటమికే పట్టం కట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తమ తప్పులు బయటపడితే క్షమించేవారు ఉండరన్న ఉద్దేశంతో వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇలాంటి వారి ఎత్తులు ముందుగానే గ్రహించిన టీడీపీ నో చెప్తున్నా జనసేనలోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. తెనాలిలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. దీంతో ఇదే సరైన సమయం అని భావిస్తున్న వైసీపీ నేతలు జనసేనతో టచ్లో ఉన్నారు. తెనాలి ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ ఓటమి కోసం పనిచేసిన నేతలే ఇప్పుడు జేఎస్పీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నాదెండ్ల మనోహర్కి తెలిసి జరుగుతోందా లేక తెలియక జరుగుతోందా అన్న అనుమానంతో కూటమి కేడర్ ఆరా తీస్తోంది. ఈ అనుమానాన్ని బలపరుస్తూ ఇటీవల వైసీపీ సోషల్ మీడియాలో మంత్రి నాదెండ్ల మనోహర్ కాళ్లు పట్టుకున్న కౌన్సిలర్ ఎవరు, వివరాలు త్వరలో అన్న పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అది చూసి అందరిలో ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ఫ్యాన్ పార్టీ నేతలు జనసేనతో టచ్లో ఉన్న మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. అసలు జనసేనతో టచ్లో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు ఎవరని కూపీలాగటం మొదలు పెట్టారు. గత ప్రభుత్వంలో కొందరు కౌన్సిలర్లు చేయని అరాచకం లేదు. ప్రజాప్రతినిధులు అన్న సోయి లేకుండా కక్షలు, దాడులు, భూ కబ్జాలు, గంజాయి విక్రయాలు, దౌర్జన్యాలు, వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోయారు. ఇప్పుడు అవి మెడకు చుట్టుకోవడంతో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో జనసేన నేతలతో టచ్లో ఉంటూ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని తెనాలి నియోజకవర్గంలో కూటమి కేడర్ చెవులు కొరుక్కుంటోంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంట్రాక్టు పనులు, పెండింగ్ బిల్లుల కోసం గోడ మీద పిల్లులుగా అటు వైసీపీలో ఇటు కూటమి నేతలతో కలిసి తిరుగుతున్నారు. మళ్లీ వారికే ప్రాధాన్యత ఇస్తే ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా పనికిమాలిన నేతలను కూటమిలో చేర్చుకుంటే గతంలో రౌడీయిజం, గూండాగిరి, దాదాగిరికి వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు అదే గూండాలకు ఆశ్రయం ఇస్తే రేపు స్థానిక ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళతామని కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి అధికారం ఉందని విర్రవీగి అరాచకత్వానికి పరాకాష్ఠగా మారిన వైసీపీ నేతలను దూరం పెట్టాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయొద్దని సూచిస్తున్నారు. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం కూటమి నేతల్లో ఉన్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేస్తారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకునే విషయంలో నాదెండ్ల ఏం చేస్తారో చూడాలి.